క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 41 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 33 నుంచి 41 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడన్నది. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమనెను. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిరి. వీరు కాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఇందులో మనకి కనిపిస్తుంది. ఆయన చివరిగా పలికిన మాటలు మనం చూడొచ్చు. 3 గంటలకు ఆ దేశమంతా అనుకోని ఒక చీకటి కమ్మింది. అది దాదాపు రాత్రిలాగా మారింది. ఆయన చీకటి కమ్మిన తర్వాత 3 గంటలకు ఖచ్చితంగా యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తని, ఏలోయి ఏలోయి లామా సబాక్తని అనేది అరామిక్ భాష, ఏలి ఏలి అని ఈ హీబ్రూ భాషలో కూడా దీన్ని పలికినట్టుగా మనం చూస్తాం. ఏలి ఏలి సబాక్తని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే అర్థము వచ్చినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి కొద్దిసేపు యేసు ప్రభు వారిని దేవుడు మరణానికి అప్పగించారు. లేకపోతే అపవాది చేతికి ఆయన్ని ఇచ్చారు. అలా ఇవ్వాలి. యెషయా గ్రంథం ప్రకారం, ప్రవచనం ప్రకారము అలాగా ఇచ్చుట ఆయనకి ఇష్టమాయను అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి ఆయన ఇవ్వాలి, అందుకు ఇచ్చారు. కానీ ఆయన పూర్తిగా విడిచినట్టు కాదు. ఆయనకు పునరుద్ధానము మళ్ళా తండ్రి ద్వారానే జరిగింది. అది మనం అందరం గ్రహించుకోవాలి. దగ్గరగా నిలిచి ఉన్న వారిలో ఏలోయి ఏలోయి ఏలి ఏలి అంటే ఏలి అని పిలుస్తున్నారేమో అనుకొని వారు ఈయన పిలుచుతున్నాడు, ఏలి అని పిలుస్తున్నాడు పాపం అన్నట్టుగా ఒకరు, ఇంకొకడు పరిగెత్తిపోయి స్పంజము చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి ఏలియా వీన్ని దిగి వచ్చునేమో చూతుమనెను. ఇక అపహాస్యం ప్రారంభమైంది. వీరి అపహాస్యాలు ఏది యేసయ్య పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే దట్ డజంట్ మ్యాటర్ ఫర్ హిమ్. వాళ్ళందరికీ సమాధానాలు చెప్పటం, నేను ఏలియా గురించి కాదు పిలుస్తుంది, ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్, ఇట్లాంటివి ఏం అనలేదు ఆయన. ఎందుకంటే ఆ టైంలో నో యూస్. వాటి గురించి అసలు ముచ్చటించటం, మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే దేవర్ ఇన్ ఏ మూడ్ టు కిల్ హిమ్. ఆయన చంపాలని ఉన్నారు. ఇక వాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్తో పనే ఉండదు. సో వారి పనిలో వాళ్ళు ఉన్నారు. యేసయ్య వెంటనే పెద్ద కేక వేసి, తండ్రి నా చేతికి నీ ప్రాణము అప్పగిస్తున్నాను అని ఒక పెద్ద కేక వేసి తన ప్రాణాన్ని యేసు ప్రభు వారు తన తండ్రికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. వెంటనే
అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేస్తున్నాడు. దేవాలయపు తెర మధ్యగా చీరిపోయింది. ఇది సింబాలిక్‌గా అంటే దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక దేవాలయపు ఆచారాలన్నీ తెగిపోయాయి. దేవాలయం ముందు ఒక తెర, దేవాలయం ఆ తెర దాటిన తర్వాత ఇంకొక తెర, ఆ తెర దాటిన తర్వాత ఇంకొక తెర, ఆ దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం, అక్కడ దేవుడు ఉంటాడు. ఈ తెరలన్నీ దాటుకోవాలి, ఈ బలులన్నీ అర్పించాలి, ఆ రక్త ప్రోక్షణ అక్కడికి వెళ్ళి జరగాలి. వీటినన్నిటిని చింపి అవతల పడేశాడు యేసయ్య. ఇక మీరు వీటి గుండా తెరలు దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. మధ్యవర్తితో పని లేదు. యాజకులు మీ కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు. పాప క్షమాపణపై వాళ్ళు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. మీ అందరి కొరకు ప్రధాన యాజకునైన నేను బలిని ఇచ్చేశాను. ఇక మీరు ఆ మందిరపు ఆచారాలు చేయవలసిన అవసరం లేదు అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దాని అర్థం వచ్చేలాగా ఇది జరుగుతున్నప్పుడు అక్కడ శతాధిపతి దీన్ని చూస్తాడు. ఆయన చనిపోవటం, చీకటి అవ్వటం, తన ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించడం, ఇవన్నీ దగ్గరుండి చూసిన శతాధిపతి అంటే అతని కింద 100 మంది సైనికులు ఉంటారు. అంటే నాకు తెలిసి బహుశా ఈ సిలువ మరణాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వాడై ఉండొచ్చు. ఎందుకంటే సైనికులు ఈయన మాట వినాలి. సో ఈ శతాధిపతి ఒకసారిగా యేసు ప్రభు వారిని, ఆయన చనిపోయిన విధానాన్ని చూసి వెంటనే ఇతడు నిజంగా దేవుని కుమారుడే అని ఒక సాక్ష్యం ఇచ్చేశాడు. మరి అంతే, ఆయన చేత పిలువబడిన వారు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారికి అర్థమైపోద్ది. ఆయన్ని మారుస్తాడు, వాళ్ళ హృదయాలు మారుస్తాడు దేవుడు ఏదో ఒక రకంగా. అర్థం కాని వాళ్ళు, పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారి కన్నులకు గుడ్డితనం. కొరింథీయులకు రాసిన ప్రకారం దేవుడు గుడ్డితనం ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చేసినా జరగని పని. అయితే ఇది జరుగుతున్నప్పుడు ఇక్కడ స్త్రీలు కొంతమంది దూరంగా ఉండి ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేని మరియా, మరొక మరియా, సలోమి, ఇంకొంతమంది స్త్రీలు. వీళ్ళందరూ యేసు ప్రభువారు గలిలయలో ఉన్నప్పుడు ఆయనకు శిష్యులుగా మారి పరిచర్య చేసిన వాళ్ళు వీళ్ళు. శిష్యులు పారిపోయారు కానీ స్త్రీలు నిలబడ్డారు. సో ఒక సంతోషకరమైన పరిణామం. అందుకే తన పునరుద్ధానం నిలబడిన స్త్రీలకు చూపించినట్టుగా మనం చూడవచ్చు. సో దాన్ని ఎన్నన్నా అర్థాలు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ స్త్రీలు తమ బుద్ధిని చూపించారు. అదేంటంటే తాము ఒకదాన్ని నమ్మితే దాని మీద ఎంత బలంగా ఉంటారో అన్నదానికి ఒక మంచి సాదృశ్యం మనకి ఇక్కడ కనబడుతుంది. యేసయ్యని చంపుతారా, చంపని, ఆయనతో పాటు మాకు సిలువేస్తారా, వేయండి. పురుషులు పారిపోయారు, స్త్రీలు అక్కడ నిలబడ్డారు. అందుకే బహుశా సంఘాల్లో కూడా స్త్రీ ఆధిక్యత, స్త్రీ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వారి విశ్వాసం బలమైంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.